కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి దప్పిక తీర్చడానికి ప్రతి సంవత్సరం ఉచితంగా త్రాగునీటిని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కరీంనగర్ బస్ డిపో మేనేజర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని, అలాగే ఈసారి కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చలివేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సంవత్సరం వీళ్ళు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అయితే చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రయాణికులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. సాయిరామ్ స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈరోజు బస్టాండ్ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని అందరినీ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలుపుతూ సాయిరామ్. అందరికీ నమస్కారం. ప్లస్ ఈరోజు TGSRTC కరీంనగర్ రీజియన్ తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కరీంనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణంలో సత్యసాయి సేవా సమితి వారు ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళు ఈ ఎండాకాలంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చే ప్రయాణికులకు అందరికీ దాహార్తి తీర్చడం కోసము ఉచితంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శుభదినమున ప్రారంభించారు. సో వాళ్ళకి మా TGSRTC కరీంనగర్ రీజియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రయాణికులు అందరూ ఈ దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో సత్యసాయి సేవా సంస్థలు అనేక పట్టణాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అటువంటి సేవా కార్యక్రమాల్లో వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పరిచి మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుండి కరీంనగర్ బస్టాండ్లో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 60-70 రోజులు ఈ యొక్క సేవా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో వంతుల వారీగా భక్తులందరూ వచ్చి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఇటువంటి శుభకార్యాన్ని చేయడానికి బాబావారు మాకు శక్తియుక్తులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమంలో మా సేవా సమితి సభ్యులందరూ ఈ వంతుల వారీగా పాల్గొనడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా వైద్య మరియు ఉచిత విద్యా కార్యక్రమాలు కూడా మా సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నింటికి మరి సమాజంలోని వాళ్ళందరూ దీన్ని ఒక ఆదర్శమైన ప్రక్రియగా తీసుకొని సమాజానికి తోడ్పడే విధంగా సేవలు చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. సాయిరామ్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.